అందరికీ నమస్కారం. సీనియర్ ఎన్టీఆర్ గారు చాలామందికి దేవాంశ సంపుతుడు. ఆయనని ట్రాల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆయన కరాటే చేయొచ్చు, లేకపోతే బ్లాక్ బెల్ట్ చేయొచ్చు, లేకపోతే ఇలాగా థాయ్ మసాజ్లు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మీరు దాన్ని ట్రాల్ చేసి వాళ్ళ అభిమానుల మనసులో హర్ట్ చేస్తే అది మీకు బూమరాంగ్ అయ్యి మీ యొక్క అభిమానులు అటువంటి వాళ్ళు తిరిగి ట్రాల్ చేస్తారు. నందమూరి అభిమానులు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ. ఓకే, సో ఎన్టీఆర్ గారు 100 మిరపకాయ బజ్జీలు తినగలడు, 100 మిరపకాయ బజ్జీలు తిని ఉండగలడు. ఎందుకంటే ఆయన దేవాంశ సంభూతుడు. అట్లాగనే ఆయన పొద్దున్న లెగిస్తే ఇంత కోడి తింటాడు. ఓకే, దేవాంశ సంభూతుడు కాబట్టి ఆయన జోలికి మీరు పోబాకండి. ఆయన జోలికి పోతే మీ మీద ట్రాల్స్ జరుగుతాయి. ఓకే, సో ఫండమెంటల్గా ఎన్ని పక్కన పెడితే చిరంజీవి గారు తొక్కేశారు అంటున్నారు. ఎవరిని తొక్కేశారు? సుమన్ని తొక్కేశారా అంటే సుమను, చిరంజీవి గారు వీళ్ళందరూ ఒకే టైంలో వచ్చిన వాళ్ళు. సుమన్ ఆ రోజుల్లో చిరంజీవి గారి కంటే ఎక్కువ పోటీ ఇచ్చింది భానుచంద్రకి. ఆ తర్వాత మేబీ బాలకృష్ణ గారు ఉన్నారు, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు. ఇంతమంది ఉండగా చిరంజీవి గారికి ఆయన కాంపిటీషన్ ఎలా అవుతాడు? తొక్కితే భానుచంద్ర తొక్కాలి, లేకపోతే బాలకృష్ణ తొక్కాలి. అయినా కూడా సుమన్ గారిని తొక్కే సీన్ చిరంజీవి గారికి లేదు. ఎందుకంటే ఆయన కూడా వర్ధమాన్ నటుడు. సుమన్ గారు అరెస్ట్ అయింది చెన్నైలో తన ఎంజీఆర్ గవర్నమెంట్లోనే ఎవరో అరెస్ట్ చేయించారు ఆయన్ని. చిరంజీవి గారికి ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది? ఎనీ కేస్. రెండోది, సుమన్ గారే చాలాసార్లు చెప్పారు నన్ను బాబు ఈయన తొక్కలేదు, నేను హెల్ప్ చేసేటని. రెండో రీజన్ రాజశేఖర్ చెప్తున్నాడు, మధు అనేవాడు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు కానీ ఆ తర్వాత చిరంజీవి గారికి ఎక్కువ డబ్బులు కమ్మేశాడని. అంతేగాని అక్కడ చిరంజీవి గారు ప్రలోభ పెట్టారు, లేకపోతే ఇంకోటి ఏదో జరిగిందని రాజశేఖర్ కూడా చెప్పలేదు. రాజశేఖర్ కూతురికి మెడికల్ సీట్ అవసరమైతే ఎంతసార్లు ఇంత లూజ్ టాక్ చేసినా కూడా క్షమించి ఆయన వెళ్ళి చిరంజీవి గారికి హెల్ప్ అడిగితే చిరంజీవి గారు చేశారు. మూడోది ఏంటంటే ఇతను ఉదయ్ కిరణ్ రాజశేఖర్ గురించి ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఠాగూర్ సినిమా చేయకపోయినంత మాత్రాన ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి రాజశేఖర్ తన కెపాసిటీకి మించి పరభాష నటుడు అయినా కూడా, డబ్బింగ్ చెప్పుకున్నా కూడా తెలుగు ప్రేక్షకులు సూపర్ స్టార్ లాగానే అతన్ని కూడా ఆదరించారు. ఈ షుడ్ బి వెరీ హ్యాపీ. రాజశేఖర్ తొక్కేయబడలేదు. అతను స్వయం కృతాపరాధం తర్వాత జరిగింది. చివరిలో ఆ స్థాయిలో నిలబడలేకపోయాడు, ఆ డబ్బులు ఉంచుకోలేదు. అది ఎన్నో సినిమాలు సక్సెస్ఫుల్గా యాక్ట్ చేశాడు. కృష్ణ గారినే రాబర్ణ సినిమాలో అంత రోల్ ఇచ్చారా అని చెప్పి బి గోపాల్ మీదనే అలిగాడంట. సో రాజశేఖర్ నేను క్షమించిన. తర్వాత మూడోవాడు ఉదయ్ కిరణ్కి ఎంగేజ్మెంట్ అయ్యింది ఏప్రిల్లో. జూలైలో ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది 2-3 నెలల్లో. ఆ 2-3 నెలల్లో మన నాగబాబును అలుగు అరవింద్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి పూరి జగన్నాథ్ ఒక సినిమా, ఆ తర్వాత ఇంకోటెవరో డైరెక్టర్ తోటి ఇంకో సినిమా, అలా కాబోయే అల్లుడికి 2 సినిమాలు బుక్ చేసి పెట్టారు వాళ్ళు. డేట్లు కూడా మేము చూస్తాం బాబు అన్నారు. ఎందుకంటే చిరంజీవి గారి కాబోయే అల్లుడు కాబట్టి వీళ్ళ స్వామి భక్తి. ఆ టైంలో మురళీమోహన్ డేట్స్ అడిగితే మరి ఆల్రెడీ డేట్స్ మేము ఒక సినిమా తీస్తున్నామని చెప్పారు. అయితే ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందో కట్నంతో పాటు వచ్చిన పూరి జగన్నాథ్ సినిమాలు ఇవన్నీ పోయినాయి. అయితే మరి దానికి చిరంజీవి గారు ఏం చేస్తాడు? చిరంజీవి గారు తొక్కేటివే ఉంది. మన సురేష్ ప్రొడక్షన్ సినిమా, ఆర్బి చౌదరి సినిమా, చాలా సినిమాలు ఉదయకరణ్ రిలీజ్ అయిన సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఆ తర్వాత ఆయన లాస్ట్ మినిట్ వరకు హీరోగా నటిస్తున్నాడు. ఆయనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇంకా టీవీలో యాక్ట్ చేయవచ్చు, అక్కడ యాక్ట్ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, రేజ్ అవ్వచ్చు. అది ఆయన మెంటల్ కెపాసిటీ బట్టి ఉంటుంది. ఓకే, బాలచంద్ర గారి డైరెక్షన్లో కూడా యాక్ట్ చేసాడు అతను. ఎన్ని అవకాశాలు వచ్చినాయి. బాలచంద్ర గారి డైరెక్షన్లో యాక్ట్ చేస్తే నెత్తి మీద చూడు, లేకపోతే అది ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. కానీ బాలచంద్ర గారి సినిమా డైరెక్షన్లో కూడా అవకాశం వచ్చింది. మనిషి దేవుడిని ఎంత నమ్మాలా, అన్ని అవకాశాలు వచ్చినాయి అతనికి. కానీ ఆత్మహత్య చేసుకున్నాడు, దురదృష్టవంతుడు. వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం ఉందని వాళ్ళ అక్కనే చెప్పింది. వాళ్ళ అన్నయ్య కూడా ఆత్మహత్య చేసుకున్నాడంట. సో ఇవన్నీ పక్కన పెట్టండి. చిరంజీవి గారు ఒకవేళ ఎవరినైనా తొక్కేస్తే, నా ఉద్దేశంలో గిక్కేస్తే బాలకృష్ణ గారిని తొక్కేసారని చెప్పాలి. ఎందుకంటే ఎలా తొక్కాడంటే అడ్డదారిలో కాదు, టాలెంట్ తోటి చిరంజీవి గారు తన టాలెంట్ తోటి ముఖ్యమంత్రి గారి కొడుకు కాకపోయినా, డామినేటింగ్ క్యాస్ట్లో ఉండకపోయినా కూడా ఆయన రామారావు గారు ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి రామారావు గారి ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణ గారితో తీయాలని ఉన్నా కూడా
తీస్తే రామారావు గారికి ఎక్కడ కోపం వస్తుందో అని. అట్లాగనే ఈ బాలకృష్ణతో కూడా వాళ్ళ సినిమాలు తీయలేక, ఎందుకంటే ఆ బాలకృష్ణ బ్యాలెన్స్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు చిరంజీవితో సినిమాలు తీయడం మొదలుపెట్టారు. త్రివిక్రమరావు కానీ, దేవిశ్రీ ప్రసాద్ కానీ, ఇంకొక ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూడా. సో ఆ రకంగా దానికి తోడు బాలకృష్ణ గారు బ్రేక్ డ్యాన్స్ ఒక రేంజ్లో చేస్తే ఈయన ఇంకో రేంజ్లో చేసేవాడు. ఈయన నరసింహనాయుడు తీస్తే ఆయన ఇంద్ర తీశాడు. అంటే బాలకృష్ణ జోనర్లో కూడా ఈయననే నెంబర్ 1. బ్రేక్ డ్యాన్స్ బాలకృష్ణలాగా చిరంజీవిలాగా బ్రేక్ డ్యాన్స్ చేద్దామన్నా కూడా బాలకృష్ణ సెకండ్ పొజిషన్లో ఉండేవాడు. సో అట్లా బాలకృష్ణ ఎప్పటికీ కూడా నెంబర్ 1 కాలేకపోయాడు. ఈవెన్ ముఖ్యమంత్రి తన తండ్రైనా, ముఖ్యమంత్రి తన బావైనా, లేకపోతే ఇంతమంది ప్రొడ్యూసర్లు ఏమున్నా సరే, ఎంత క్యాస్ట్ పవర్ ఉన్నా ఏమైనా కూడా నెంబర్ 1 అయితే కాలేకపోయాడు. ఆఖరికి గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఒక 60 కోట్లు 70 కోట్లు కలెక్ట్ చేస్తే, ఆ టైంకి వచ్చిన ఖైదీ నెంబర్ 150 సరదా పిక్చర్స్ 100వ సినిమా కూడా అది 200 కోట్లు 300 కోట్లు కలెక్ట్ చేసింది. అట్లా సో ఒక ఎక్కితే బాలకృష్ణ తొక్కేయడని చెప్పాలి.